38 ఏళ్ళ వయసున్న వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందంటే నమ్ముతారా ఈ రోజుల్లో? 30 దాటితేనే అండాలు అయిపోయినాయి, కణాలు లేవు, మీరు ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి, కుదిరితే డోనార్కి వెళ్ళిపోండారని చెప్తున్నారు. ఈ రోజుల్లో 38 సంవత్సరాల వయసున్న ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా సుధాకర్ గారు, జ్యోతి గారు. ముందు గట్టిగా చప్పట్లో. 7 సంవత్సరాలు అయింది పెళ్ళయి, శనిగాడు పట్టుకుని 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు కదా శనిగాడు వదిలింది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులతో శనిగాడిని కూడా వదిలించుకున్నారు సుధాకర్ గారు, జ్యోతి గారు. ఆవిడికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండి, డేట్లు సరిగా రావు, పీసీఓడీలు. అలాగా ఉండి మరి మన దగ్గర మందులు వాడి చక్కగా ట్యూబులు బ్లాక్ మళ్ళా చూడండి, అన్ని టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ ఆవిడ దాంట్లో దగ్గరే చేరినాయి. కాకపోతే మరి అన్ని సమస్యలు ఆవిడకి ఉన్నా కూడా భర్తకు కూడా మనం టెస్టులు చేసాం, భర్తకు కూడా బిల్లలు ఇచ్చాము. కుయ్ కై అని కూడా అనుకోకుండా, నాకెందుకండి, ఆవిడకి ఏదండి ట్యూబులు బ్లాక్, ఆవిడకి ఏదండి ఇర్రెగ్యులర్ సైకిల్స్, నాకెందుకండి టెస్టులు, నాకెందుకండి మందులు అనుకోకుండా చక్కగా భార్యాభర్తలిద్దరూ టెస్ట్ చేసుకుని మందులు వాడుకుని ఇవాళ ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. మరి గ్రేటే కదా సుధాకర్ గారు, మీకు అభినందనలు. వారు ప్రెగ్నెన్సీ వచ్చాక వారు కూడా కాసేపు నమ్మలేకపోయారు. నిజమా? 2 గీతలు కరెక్టేనా? వారి అనుభవాలు వినే ముందు ఇక్కడ చూడండి, బీటా హెచ్సిజి మాకు ఫోన్ చేశారు, సార్ మీ మందుల వల్ల ప్రెగ్నెన్సీ ఏదో యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు, ఇది నిజమా కాదా అని అడిగితే నేను బీటా హెచ్సిజి టెస్ట్ చేయమన్నా. బీటా హెచ్సిజి టెస్ట్ చేశారు, 5 దాటాలన్నా 370 వచ్చింది. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. తర్వాత ఇంకా 2 రోజులు ఆగి మళ్ళీ చేయమంటే మరలా ఈసారి చేస్తే ఇంకా పెరిగిపోయింది. అంటే అప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ స్కానింగ్ కనపట్లేదు అన్నారు. సరే బీటా హెచ్సిజి రిపీట్ చేయమన్నా. 500 వచ్చింది కదా, 300 వచ్చింది కదా, కనీసం డబల్ అవ్వాలని చెప్పాం. ఎంత వచ్చింది? 1227 వచ్చింది. దూసుకుపోతుంది. ఇక మరలా స్కానింగ్ తీర్చమన్నాం, వారం గ్యాప్తో స్కానింగ్ తీర్చమంటే స్కానింగ్ తీస్తే ఇంట్రా యూటరైన్ జెస్టేషనల్ సాక్సీన్ అని ఇచ్చారంటే ట్యూబుల్లో కాదు, చక్కగా గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ. కాకపోతే స్కానింగ్లో ఏముందంటే వీరికి ప్రెగ్నెన్సీ కన్ఫామే, డౌట్ లేదు. కాకపోతే సిస్టులు ఉన్నాయి, ఒవేరియన్ సిస్టులు, పీసీఓడీలు ఉన్నాయి. అవన్నీ ఇంకా గెడ్లు అక్కడే ఉన్నాయి. 30x7 ఒక సైజు ఒక గెడ్డ, 15x12 ఒక గెడ్డ ఉంది. లివర్ ఏమో వాసి ఉంది, కాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. చూడండి మరి, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నా ఎన్ని ఉన్నా ప్రెగ్నెన్సీ రప్పించగలిగాం న్యాచురల్గా. ఇంకొకటి ఉండాలిగా, ఇది ఇంకొక రిపోర్ట్. ఏ సింగిల్ ఇంట్రా యూటరైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 5 to 6 weeks జెస్టేషనల్ ఏజ్ అని రాశారు. సింపుల్ లెఫ్ట్ పారా ఒవేరియన్ సిస్ట్ మెజరింగ్ 19x14 cin. ఇంకొక ఓవరీలో 20x16, 22x11. ఇవన్నీ సిస్ట్లు గెడ్లు అన్నీ అక్కడే ఉన్నాయి. మరి అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. చూడండి, ఏమైనా ఆపరేషన్లు చేశామా, ఐవీఎఫ్లు చేశామా, ఏమీ లేదు. మరి ఎలా తెప్పించగలిగాం, పెళ్ళి 7 ఏళ్ళైనా ఎలా తెప్పించగలిగాం అనేది వారి మాటల్లో విందాం. చెప్పండి సార్, నా గురించి ఎలా తెలిసింది మీకు? సార్ మీ గురించి నేను ఒక 5 సంవత్సరాలుగా నేను కర్నూలులో చూపించుకున్నాను సార్. తర్వాత ఎక్కడ చూసినా కూడా పీసీఓడి ఉంది, లాప్రోస్కోపీ చేయాలి అంటున్నారు. కానీ నేను ఒకటే అనుకున్నాను, న్యాచురల్గా కావాలా, ఏదన్నా కానీ దేవుడు ఇస్తే తీసుకోవాలా అనే ఉద్దేశంతో, దేవుడి మీద నమ్మకంతో నేను ఇంకా ప్రేయర్ చేసుకొని వీడియోలు చూస్తూ ఉన్నాను. సార్ వీడియో అందులో కనపడింది. తర్వాత ఒక వీడియో చూసినాను, తర్వాత ఇంకొక వీడియో చూశాను. ఆ రోజంతా వీడియోలో చూసుకుంటూనే ఉన్నాను. 1 నెల వరకు చూసినాను. తర్వాత మా మిస్సెస్తో ఇట్లా పని, ఇది పరిస్థితి ఇట్లా ఉంది, స్ట్రక్చర్ క్లినిక్ పోదాము విజయవాడ అన్నాను. సర్లే అన్నారు. ఎందుకు, ఇక్కడ చూపించుకున్నాం కదా, పీసీఓడి ఉంది, లాప్రోస్కోపీ చేయించుకొస్తే అయిపోతుంది కదా, ఎందుకు అన్నారు. లేదు, మనం న్యాచురల్గా కావాలనుకున్నాం, దీని మీద ఒక నమ్మకం పెట్టుకున్నాం. ఆ నమ్మకాన్ని మనకు ఒక మార్గం ద్వారా చూపిస్తున్నాడు, ఆ మార్గానికి వెళ్దాం అని చెప్పేసి గట్టి నమ్మకంతో ఫస్ట్ క్లినిక్ అంటేనే
ఒక నమ్మకం అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అందరుగా సార్ గారికి, మేడం గారికి మా కుటుంబం తరపున థ్యాంక్ యూ సార్. జీవితంలో ఎప్పుడన్నా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చిందా మీకు? ఎప్పుడు రాలేదు. 7 ఇదే సంవత్సరాలు ఫస్ట్ టైం 7 సంవత్సరాల తర్వాత, అది కూడా ట్యూబుల్ బ్లాక్తో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 నెలలు వచ్చేసి క్రీమ్లకు వాడినాము, 2 నెలలకు వచ్చేసి హార్మోన్లు వాడినాము. తర్వాత ఇంకా రాలేదు ప్రెగ్నెన్సీ అంటే మీరు ఒకసారి ట్యూబుల్ టెస్ట్కి చేయించుకోండి అని చెప్పి అన్నారు. సర్లే అని చెప్పేసాము, ట్యూబుల్ టెస్ట్కి వచ్చాము. ట్యూబుల్ టెస్ట్ చేయించుకుంటే కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒక 2 నెలలు మళ్ళీ మెడిసిన్ వాడండి అన్నారు. ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా మనం ఏమి ఐవీఎఫ్ అనేది చెప్పలేదు, జస్ట్ మందులు ఇచ్చాం, ఇంకొక 2 నెలలు వాడండి, కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు అని చెప్పారు. కానీ అప్పుడు సార్ బిజీ ఉండడం వల్ల మమ్మల్ని కలవలేదు సార్ను. కానీ ఇంకా చెప్పేసి మాకు మాత్రలు ఇచ్చేసి పంపించేశారు. తర్వాత 2 నెలలు వాడిన తర్వాత మళ్ళీ వచ్చాము. రాకముందుకే మీరు అక్కడే టెస్ట్ చేయించుకోండి, మీకు అక్కడ టెస్ట్ చేయించుకొని చూసుకోండి అని చెప్పారు. అక్కడే నేను కర్నూలులోనే టెస్ట్ చేయించడం జరిగింది. అప్పుడు ట్యూబులు ఓపెన్ అని వచ్చేసింది. ఆ 2 నెలలు మందులు వాడాక మళ్ళీ అక్కడ హెచ్ఎస్సి చేయించుకోమని చెప్పారు. అక్కడ దగ్గరలో ఎక్కడుంటే అక్కడ చేయించుకోండి, మీకు తెలిసిన డాక్టర్, నమ్మకం ఉన్న డాక్టర్ అన్నాం. అక్కడ ట్యూబులు ఓపెన్ అని వచ్చింది. వాట్సాప్ పెడితే టెలికలర్స్ మేడం గారు ఉండి మీకు ఓపెన్ అయినాయి ట్యూబ్స్, మళ్ళీ ఒకసారి వచ్చి కలవండి, కలిసి మందులు తీసుకెళ్ళండి అని చెప్పారు. ఎప్పుడు ఫోన్ చేసినప్పుడుగా రెస్పాండ్ అవుతారు. అది మాత్రం ఇక్కడ చాలా చెప్పదగ్గ విషయము. ఎందుకంటే సండే రోజు ఫోన్ చేసినప్పుడుగా, నేను నిన్న సండే రోజు ఫోన్ చేశాను అంటే మెసేజ్ పెట్టాను, మళ్ళీ స్కాన్ తీసి మెసేజ్ పెట్టాను. మెసేజ్ ఉదయం పెడితే ఎమ్మడే 1 గంటకే ఎమ్మడే రెస్పాన్స్ వచ్చింది. ఎమ్మడే విషయం ఇట్లా మీరు రండి, కన్ఫామ్ అయింది, జెస్టేషనల్ శాఖ వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. సార్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తే గాన సక్సెస్గా ముందుకు వెళ్తాం. ఎందుకంటే విషయం ఏంటంటే సారు ఒక న్యాచురల్ పద్ధతిలో వెళ్తున్నారు. అంటే ఇంతకుముందుకు మన పూర్వీకులు న్యాచురల్గా ఎరువులు వేసి, అంటే సార్ ఇచ్చేది ఒక బుక్ ఉంది, ఆ బుక్లో అమ్మ నాన్న కాగలరు అనే బుక్లో సార్ పూర్తిగా మొత్తం చాలా బాగా నీట్గా రాశారు. దాంట్లో విషయాలు ఏమున్నాయంటే ఇంతకుముందుకు న్యాచురల్గా ఎట్లా వ్యవసాయం చేసేవారు, ఆ వ్యవసాయంలో ఏమి ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎలా తొలగించినారు, ఏం చేసినారు అని చెప్పేసి ఒకటి రాశారు సార్, బాగా రాశారు. తర్వాత ఇంకొకటి ఏమంటే యూట్యూబ్లో చూశాను, ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పేసి మేడం గారు చక్కగా వీడియోలు యూట్యూబ్లో పొందుపరిచారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ప్రతిసారి వీడియోలు చూసుకుంటూనే అట్లే ఎన్నాళ్ళు రానికి ఇంకా అని చెప్పేసి అవమానించిన వాళ్ళు. జనరల్గా సార్ న్యాచురల్గా మనకి ఫాలో చేసుకుంటే సరిపోతుంది. సార్ ఇచ్చేటువంటి మెడిసిన్ తూచా తప్పకుండా ఎట్లా సార్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఫస్ట్ క్రిములకు వాడాలి, తర్వాత ఒక్కరికి కాదు 2కి ఇస్తారు సార్ వాళ్ళు, 2 వాడాల్సిందే. తర్వాత నెక్స్ట్ హార్మోన్స్కి ఇస్తారు. తర్వాత అట్లా ఫాలో అవుతూ తర్వాత అన్ని సార్ వాళ్ళు అన్ని విషయాల్లో ఇక్కడ వస్తే జస్ట్ హాస్పిటల్ వాతావరణం ఉండదు. ఇక్కడ జస్ట్ ఒక ఏదో టెంపుల్కి వచ్చినామా పోయినామా అనే వాతావరణం ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా బయట పరిస్థితులు అందరికీ తెలిసినట్టువే, తెలియదేం లేదు. యాక్చువల్గా వారానికి ఒకసారి ఫీజు, ఇంకా అవి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సంవత్సరానికి 500 ఫీజు. అది మాత్రం నేను సార్ గారికి చాలా కృతజ్ఞత తెలుస్తుంది సార్. ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా ఇక నుంచి ఇప్పుడు వరకు ఒక పుస్తకం వాడారు కదా, మీరు అమ్మా నాన్న కాగలరు. ఇక నుంచి ఈ బుక్ను ఫాలో అవ్వండి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం.